ప్రభుత్వం కొన్ని బంగారు ఆభరణాలు, వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించింది. ఇది అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంలో సహాయపడుతుంది. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద మాత్రం మినహాయింపు ఉంటుంది. పెరల్స్, డైమండ్స్, ప్రీషియస్, సెమీ ప్రీషియస్ రాళ్లుగల బంగారు ఆభరణాలను ఇక నుంచి స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవటానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. తక్షణం ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం బంగారం దిగుమతిపై 15% దిగుమతి సుంకం వర్తిస్తుంది. ఇప్పుడు దిగుమతిదారు ఈ బంగారు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నుండి లైసెన్స్ యొక్క అనుమతి అవసరం. అయితే భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగుమతులపై ఆంక్షలు ఉండవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది. నోటిఫికేషన్లో డీజీఎఫ్టీ ఈ ఉత్పత్తుల దిగుమతి విధానం తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉచిత నుండి పరిమితంగా సవరించబడుతుంది అని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మేలో కొన్ని బంగారు ఆభరణాల దిగుమతి $110 మిలియన్ పైగా ఉంది. ఇది ప్రధానంగా యుఏఈ, ఇండోనేషియా వంటి దేశాల నుండి దిగుమతి చేయబడింది.